స్వీట్ తినాలనిపించినప్పుడు మైసూర్ పాక్ ఇలా తక్కువ టైంలో చేసుకొని నోట్లో వేయగానే కరిగిపోతుంది. ఎంత బావుంటుందో గుల్లగా వస్తుంది. చాలా బావుంటుంది. ఒక కప్ అయితే శనగపిండి తీసుకొని ఉండలాగా ఏమీ లేకుండా శుభ్రంగా జల్లించేసుకోండి. ఉండలు ఉండకూడదు. పిండి మెత్తగా స్మూత్‌గా వచ్చేసేలా ఉండలు లేకుండా ఇలా జల్లించేసుకొని తీసి పక్కనైతే పెట్టేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పిండి అయితే తీసుకున్నామో అన్నీ అదే కప్పుతో కొలతలు అయితే తీసుకోవాలన్నమాట ఖచ్చితంగాన. సో పిండి అయితే రెడీ అయిపోయింది చూసారా? ఏమీ లేవు అసలు పిండి శుభ్రంగా ఉండలు లేకుండా వచ్చేసింది. పక్కన పెట్టేసుకున్నాక మనకి ఇలా లోతుగుండె తీసుకోండి. సిల్వర్‌ది ఏదన్నా లోతుగుండె తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే లాస్ట్‌లో మనకి రెడీ అయినప్పుడు వేసుకోవడానికి రెడీగా ముందే పాత్ర రెడీ చేసుకోవాలి. లేదంటే స్టవ్ మీద ఉన్నప్పుడు తొందరగా అయిపోతుంది. ఏ కప్‌తో శనగపిండి తీసుకున్నామో అదే కప్‌తో 2 కప్పులు ఆయిల్ అయితే తీసుకొని పక్కన పెట్టి సిమ్‌లో పెట్టేసేయండి ఒక కడాయిలో. అలాగే మందపాటి కళాయి తీసుకోండి. అదే కప్‌తో 2 కప్పులు అయితే షుగర్ తీసుకొని ఒక కప్పు అయితే వాటర్ వేసి ఇది కరిగిపోయే వరకు మనకి ఐలో పెట్టేసుకొని బాగా కలిపేసుకోండి. పంచదార మొత్తం కరిగిపోవాలన్నమాట. సో కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండండి. అసలు ఉండల్లాగా అంటే పంచదార గడ్డలా రాకుండా శుభ్రంగా కరిగిపోవాలి. ఆ కరిగే వరకు మనకి ఇలా కలుపుతూ ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి అంత అయిపోతుంది. కొంచెం ఇలాచీ పౌడర్ ఉంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసి ఒకసారి మళ్ళీ ఇలా బాగా కలిపేసుకోండి. ఇది మనకి చిన్న పాకం రావాలి. అది వచ్చే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. సో మనం ఇలా గరిటె పైకి ఇలా తేల్చి అయితే చూసామంటే ఒక డ్రాప్ ఇలా రాలుతూ ఉండాలి. వెంటనే పడిపోకూడదు. తీగలాగా రావాలన్నమాట. సో అప్పటిదాకా ఇలా ట్రై చేసి ఇలా చూస్తూ ఉండండి. మనకి అది పైకి తేల్చినప్పుడు లేట్‌గా ఒక్క డ్రాప్ పడేటట్టు తీగలాగా ఎప్పుడైతే వచ్చిందో చూసుకోండి. మనకి ఇలా 2 వేలుతో టచ్ చేస్తే ఇలా దారంలాగా ఇగ చూసారు కదా! ఇలా దారంలాగా రావాలన్నమాట. సో అలా ఎప్పుడైతే వచ్చిందో మనకి శనగపిండి తీసుకొని కొద్దిగా వేసుకుంటూ విస్కర్‌తో కలిపితే ఉండలు లేకుండా వస్తుంది. లేకపోతే గరిటెతో కూడా కలుపుకోవచ్చు. విస్కర్‌తో అయితే కలిపి కొంచెం కొంచెం వేసుకుంటే అసలు ఉండలన్నీ లేకుండా శుభ్రంగా కలిసిపోతుందనమాట. ఒకేసారి పిండి వేయకూడదు. కొద్దిగానే కలుపుకోవాలన్నమాట. ఇది కలిపేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో సిమ్‌లో పెట్టేసుకోండి మొత్తం స్టవ్వు. సిమ్‌లో పెట్టేసి ఇలా కొద్ది వేసుకుంటూ కలుపుకుంటుంటే మనకు పిండి అయిపోయే వరకు కొంచెం కొంచెంగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేసి చూసారు కదా! ఇలా దగ్గర పడిపోతుంది. మనం కలిపేటప్పుడు చిక్కగా అయిపోతుంది. మనకు ఆ పంచదార కరెక్ట్‌గా పిండి కొలత అయితే సరిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నాక ఇది ఒక 2, 3 నిమిషాలు అయితే కుక్ అవ్వాలి. ఖచ్చితంగా 3 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట. దగ్గరికి అయిపోయిన తర్వాత పిండి మొత్తం అయిపోయాక మనం మీడియం ఫ్లేమ్‌లో ఇప్పుడు సిమ్‌లో పెట్టేసాం కదా! ఇది కుక్ అయ్యేటట్టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మందపాటి కళాయి ఇంట్లో ఏ కడాయి ఉంటే అదే దళసరిగా ఉండే కళాయి తీసుకోవాలి. పల్చగా ఉంటే మాత్రం అడుగంటి పట్టేస్తుందనమాట. అస్సలు పలసగా ఉండే కడాయిలో మాత్రం కొంచెం కూడా వేయొద్దు. ఇంక ఇలాచీ పౌడర్ కూడా వేసాం కదా! అది కూడా కొంచెం బాగా మెత్తగా చేసుకొని వేసుకున్నాక ఇంకా ఉంటే కలర్ కోసం కుంకుమ పువ్వు వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. బాగా కలిసిపోయింది చూసారు కదా! ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా ఎలా కుక్ అయిపోయిందో చూసారు. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఒక 3 నిమిషాల తర్వాత మనకి వేడి ఆయిల్ పక్కనైతే ఉంది కదా! మరుగుతుందిగా కడాయితో ఆ ఆయిల్ తీసి కొద్దిగా ఇక్కడ ఈ పిండిలో వేసేసేయండి. నేను పక్కనే పెట్టుకున్నాను. ఆయిల్ వీడియో తీయడం స్కిప్ అయింది. మరుగుతూనే ఉంది ఆయిల్. సిమ్‌లో మరుగుతుందనమాట. అలా మరుగుతున్న ఆయిల్ వేరే కడాయిలోని ఒక్కొక్క గరిటె తీసుకుంటూ ఇక్కడ మనం ఈ పిండిలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఆయిల్. లాస్ట్ వరకు వేసుకుంటూ ఉండాలి. ఆయిలు ఇంకా మిగిలిపోయింది అదంతా ఎయ్యాలి ఇంకా లేట్ అవుతుంది అని అనుకోకూడదు. ఇక్కడ కడాయి నుంచి ఎప్పుడైతే మైసూర్ పాకు వదిలేస్తుందో అప్పుడు మనకి మైసూర్ పాకు అయితే రెడీ అయిపోయినట్టు. మనం కలుపుతూ ఉంటే కడాయికి అంటుకోకుండా సెపరేట్ అయిపోతూ ఉంటుంది కదా! అలా సెపరేట్ అయిపోతే చూసారా అయిపోయింది. ఇంక ఇలా బుడగల్లా ఉన్నప్పుడు మనం ఇందాక గిన్నె రెడీగా పెట్టుకున్నాం కదా! ఆ గిన్నెలో ఎంటనే ఇలా వేసేసుకోవాలి. మొత్తం అంతా వెంటనే వేసుకోవాలి. దానికి అది ఇంకా కుక్ అవుతూ ఉంటుంది. మనం వేసాక దేనితోటి నొక్కొద్దండి. అసలు అది కుక్ అవుతూ ఉంటుంది బుడగల్లాగా. చూసారు కదా ఎలా వస్తుందో. సో మొత్తం అంతా వేసుకున్న తర్వాత పైన అస్సలు నొక్కొద్దండి. వెంటనే నొక్కితే మనకు గుల్లగా రాదు, ముద్దలా వస్తుంది. మనం అలా వేసి అలా వదిలేయాలి అంతే. ఇంకేసిన తర్వాత ఇలా గుల్లగా వస్తుందనమాట. మనకి మైసూర్ పాకు గుల్లగా వస్తూ ఉంటుంది కదా! అలా రావాలంటే ఇలా వేసి అలా వదిలేయాలి. దీని మీద ఒక ప్లేట్ మూత పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి 2 నిమిషాల తర్వాత యాక్చువల్‌గా చూసారు కదా! ఇది కొంచెం ఒక్క 2 నిమిషాల తర్వాత తీసి ఇలా మనకి పైన ఇలా కొద్దిగా అద్దుకోవాలి. గట్టిగా కాదు, సమానంగా అద్దుకోవాలి. కొంచెం మళ్ళీ కొంచెం ఆరాక కట్ చేయాలి. నేనైతే మర్చిపోయాను. ఇప్పుడైతే రావట్లేదు అందుకే నాకు. మనకి
తక్కువ మనకు కొంచెం ఉన్నప్పుడు మనం ఒత్తుకొని కట్ చేసుకున్నాం అంటే పీసెస్‌లా వస్తాయి. నేనైతే అది పెట్టేసి అలా వదిలేసాను, మర్చిపోయాను. పీసెస్‌లా రాలేదు చూసారు కదా! ఒకటి కట్ చేసి ఇలా కట్ చేస్తే ముక్కలైతే ఇలా వచ్చేసాయి. పీసెస్‌లా రావాలంటే మనం కరెక్ట్‌గా సైజు రావాలంటే ముందే కట్ చేసి పెట్టుకోవాలనమాట. సో, ఇలా అయితే ట్రై చేయండి. మైసూర్ పాక్ చాలా బావుంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. గుల్లగా వచ్చి మంచి కలర్ వచ్చింది చూసారా? నేను తక్కువ చేశాననమాట.